హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో నేను నా బర్త్డే రోజున కేసరి చేశాను కదా స్వీట్, ఆ రెసిపీ చూద్దాము. ఫస్ట్ గీ వేసేసి అందులో డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ కిస్మిస్ రోస్ట్ చేసేసుకున్నాను లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. యాక్చువల్లీ అంటే రెండు ఉంటాయి కదా, లైక్ ఒకటి స్మూత్గా చేసుకోవచ్చు, ఇంకొకటి కొంచెం డ్రైగా చేయొచ్చు అనమాట. నేను ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకు అంటే నేను అక్కడ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి, మరి లైక్ మెత్తగా స్మూత్గా చేసేస్తే వాళ్ళకి తినడానికి రాదు కదా అని చెప్పి. సో నెక్స్ట్ అదే గీలో ఇంకొంచెం గీ యాడ్ చేసేసి రవ్వని రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నేను ఇక్కడ 1 to 1.5 kg రవ్వ తీసుకున్నాను. దెన్ ఇలా మొత్తం రవ్వ రోస్ట్ చేసేసుకున్నాక చేసుకున్నప్పుడే సైడ్కి హాట్ వాటర్ పెట్టుకోవాలి. సో మిక్స్ చేసేటప్పుడు హాట్ వాటర్తో మిక్స్ చేస్తే ఇంకా ఈజీగా కొన్ని యాడ్ చేస్తూ దాన్ని మిక్స్ చేస్తే ఇంకా ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట, లంప్స్ లేకుండా. దెన్ హాట్ వాటర్ క్లిప్ మిస్ అయ్యింది. దెన్ ఇంకా ఇలాచీ యాడ్ చేయాలి. ఇలాచీ పౌడర్ వేసాను, కొంచెమే ఉండిందని నేనే ప్రిపేర్ చేసేసాను కొంచెం కోర్స్గా. దెన్ ఇలాచీ అండ్ షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ 1.5 kg కదా. ఆల్మోస్ట్ నేను మరీ స్వీట్ కాకుండా మరీ ఇలా కొంచెం చప్పగా కాకుండా మీడియం క్వాంటిటీ ఆఫ్ షుగర్ వేసాను. దెన్ నెయ్యి కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను లెమన్ ఆరెంజ్ కలర్ యూస్ చేశాను. ఇది ఆప్షనల్, ఇఫ్ యూ గైస్ లైక్ యూ కెన్ యూజ్ అనమాట. సో దట్స్ ఆల్. కేసరి ఈజ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.